హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యుఎస్ టీవీ. నేను కావేరి. సో ఇక అఘోరి అనేటోడు ఎక్కడ పోయిండు, ఈ శ్రీనివాస్ గారు ఎక్కడ పోయిండు, అసలు ఈయన పత్తలేదు అత్తలేదు అని చెప్పి చాలా మంది కూడా చూస్తున్నారు కదా. సో ఇక ఆయన అయితే మొన్ననే మోకిలాగా తీసుకోలేరు. ఇక ఆడ ఆయనని మొత్తం ఇక ఇన్వెస్టిగేషన్లు ఇంట్రాగేషన్లు వేసి చంపుతురు అని చెప్పి ఆడైతే ఫీల్ అవుతున్నాడు మస్తు. సో ఇక ఆయన కథ ఏంది అనేది మా అడ్వకేట్ సరే కదా మొత్తం ఇంకా అక్కడ ఉండి చూసుకునే వాళ్ళు. సో ఒకసారి సార్తో అయితే డిస్కస్ చేద్దాం. ఒకసారి సార్ కి కాల్ చేస్తా నేను మీ ముందే లైవ్ లో. సో సార్ ఏం చెప్తారో కూడా ఒకసారి వెళ్దాం. హలో సార్, నమస్తే సార్. నేను కావేరి మాట్లాడుతున్నాను యుఎస్ టీవీ నుండి. సార్ ఏం లేదు, ఇప్పుడు అఘోరి సిచ్యువేషన్ ఏంటి అసలు, ఆయనది ఏమి అప్డేట్స్ వస్తలేవు బయటికి, అసలు ఆయన స్టోరీస్ ఏంది అసలు ఇప్పుడు ప్రెసెంట్? బెయిల్ వస్తే బయటకు వస్తారు. సో ఈ లోపల ఏంటంటే కరీంనగర్ కేసు నమోదైంది. మరి ఇప్పుడు ఇవాళ రేపు పీటీ వాళ్ళ కేసు కరీంనగర్ షిఫ్ట్ చేసే అవకాశం కనపడతా ఉంటాయి. లేదంటే అతను ఏడు వచ్చిన తర్వాత మళ్ళీ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది ఆ కేసులో. ఓకే, ప్రజలగా నడుస్తుంది. మరి ఇక్కడ 2 రోజులు రావచ్చేమో ప్లాంటెస్ ఉన్నాం బెయిల్ ప్రొసీజర్ అంతా. అంటే నాకు బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా సార్? మరి అంటే ఆయనకున్న రైట్ ప్రకారం ఆయనకున్న బెయిల్ వచ్చే అవకాశం అయితే ఉన్నాయి. అంటే కొంచెం టైం పడుతుంది. మరి ఎవరెవరో ఈ బడా నేతలు వాళ్ళు వచ్చానని కలుస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు, అది నిజమేనా సార్? అంటే చెన్నై నుండి ఎవరో బడా నేతలు వచ్చినారు కలవడానికి అని చెప్పి అంటున్నారు కదా. అంటే కొన్ని వేరే ఛానల్స్ లలో చూసినాను సార్ నేను. ఉన్నప్పుడు ఎవరైనా కలవచ్చు, వాళ్ళ సంబంధికుడు చుట్టాలు కలవచ్చు, అది కలవకూడదని ఏం లేదు. కాబట్టి అది అతనికి హక్కు ప్రకారం అతను బెయిల్ చేసుకునే హక్కు ఉంది, జైలు నుంచి బయటకు వచ్చే హక్కు అతనికి ఉంది. ఎవరైతే బలానంతలు కలవాలనుకున్నారో వాళ్ళు కలవచ్చే అవకాశం అతనికి ఉంది. కానీ సార్ ఇప్పుడు ఈయన లాంటి వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చేస్తే మళ్ళీ ఇంకా ఆడవాళ్ళ జీవితాలు ఇంకా నాశనం చేసుకుంటూనే ఉంటారు కదా సార్. అవును, కరెక్టే. ఇప్పుడు మనం అంతే, నేను అదే ట్రై చేస్తున్నాను, రాకుండా ట్రై చేస్తున్నాము. కాకపోతే మరి రూల్స్ అనేవి ఉంటాయి, చట్టం అర్థం చేసుకుంటాయి. అది కోర్టు నిర్ణయాలు ఉండదు. వాళ్ళ కోర్టులో కింద కోర్టులో బెయిల్ ఇస్తే దాన్ని మేము బెయిల్ క్యాన్సిల్ చేయమని చెప్పి మేము పై కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు, ఛాలెంజ్ చూస్తాం. దాని బట్టి ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది. మరిగా పనిష్మెంట్స్ ఏమి ఇచ్చేంత లేదా సార్? అదేనండి, ట్రైన్ స్టార్ట్ అవుతుందండి. ట్రైన్ స్టార్ట్ అయ్యే టైం పడుతుంది, 2 years 1 year అట్లా పడుతుంది ప్రొసీజర్. 2 years వరకా సార్? 1 year పట్టచ్చు, 1 year నుంచి 2 years వరకు పడుతుంది. కోర్టు ప్రొసీడింగ్స్ చాలా ఉంటాయి భారతదేశంలో. తర్వాత ఇప్పుడు అదైతే మేము ఇది మన కరీంనగర్ జిల్లాలో కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. ఓకే, అది మాత్రం స్పీడప్ చేస్తున్నాము. మరి పోలీస్ వ్యవస్థ తొందరగా స్పందిస్తే బాగుంటది. అది స్పందించిన తర్వాత స్పీడప్ చేసేసి తొందరగా మరి అక్కడ కూడా అరెస్ట్ చేయడానికి చూస్తే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అది ఇవాళ రేపు తెలుసుకున్నది, ఇవాళ రేపు తెలిసిపోతారు. మరి ఇప్పుడు రాధిక సిచ్యువేషన్ ఏంటి సార్? ఇప్పుడు అంటే మీరే చూసుకుంటున్నారు కదా, మరి ఆమె అదే ప్రజెంట్ అదే పని మీద ఉంది. అమ్మాయి అంటే ఇది కరీంనగర్ కదండి, మన ఏరియా కాదుగా. అవును, ఇప్పుడు మనం లోకల్ కాదు, అది కరీంనగర్ వెళ్ళాలి. మనం అంటే మనం ఉన్న పరిస్థితి మనం వెళ్ళలేము. సో ఆమె కూడా అడ్వకేట్ కాబట్టి చెప్పాను నేను, ఆమె మేము డైరెక్షన్స్ ఇస్తా ఉన్నాను. ఓకే, ఇప్పుడు మన లోకల్ అంటే ఇప్పుడు హైదరాబాద్ విజయవాడ అని నాకు అంత తెలుసు, ప్రాంతం తెలుసు, నేను తిరుగుతాను. మన కరీంనగర్ నాకు కొత్త, అసలు ఎప్పుడు వెళ్ళాలి లైఫ్ లో, ఎప్పుడు వెళ్ళాలి అసలు ఆ సైడ్ వెళ్ళలేదు. అది పరిచయాలు కూడా లేవు అక్కడ. మనం తెలియనప్పుడు మనం వెళ్ళేటువంటి ప్రయత్నాలు అయితే చేసిన విషయం కదా. కాబట్టి ఆమెకే చెప్పాను, ఆ బాగా డైరెక్షన్స్ ఆమె ఏదైనా అనుభవం అయితే లేదు కాబట్టి ఆమెకి అనుభవం ప్రకారం నేను ఇక్కడ నుంచి డైరెక్షన్స్ ఇస్తా ఉన్నాను. ఓకే, రైట్ సార్. మరి ఇప్పుడు అఘోరి అయితే ఆడ కస్టడీలో ఉన్నట్టు ఒక న్యూస్ అయితే వచ్చింది కదా, మరి ఇప్పుడు ఈయన ఇక్కడ నుండి కరీంనగర్ కి షిఫ్ట్ చేస్తారా సార్ అయిపోయిన తర్వాత? చేస్తాను. ఓకే, అంటే ఇంకా అక్కడే ఉంటాడా జైల్లో? అక్కడ మన బెయిల్ ప్రొసీజర్ ఉంటుంది, ఆ బెయిల్ వస్తే అక్కడ రిలీజ్ అవుతారు. మరి అది ఎంతవరకు టైం పడుతుందని తెలియదు మాకు. ఓకే, ముందైతే ఇక్కడ కరీంనగర్ షిఫ్ట్ చేయాలంటే ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. మరి టైం పడుతుంది, కోర్టు వారు చూసుకోవాలి. ఓకే ఓకే సార్, నేను కూడా ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి, చూద్దాం. ఓకే చెప్తాను. ఓకే షూర్ సార్. ఇంకొకటి మేము మరి శ్రీవర్షిని గురించి మరి ఏమైనా వచ్చినాయా సార్ మరి బయటికి? శ్రీవర్షిని పేరెంట్స్ వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదు, మరి ఏమైనా తెలియదు. తెలియదు, నాకైతే నాలెడ్జ్
మీరు విజయవాడ వెళ్తాను, వెళ్ళినప్పుడు మా ఏరియా వెళ్తాను, ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ ఇంటికి మాట్లాడతాను. అది మా ఏరియా కాబట్టి అక్కడ ఏం జరిగిందంటే మాట్లాడతాను. ఓకే, ఒకసారి చూసుకోగలిగితే అక్కడ చూడ ఇస్తాను. ఇప్పుడు కరీంనగర్ కేసులు అయితే అతనికి దాదాపు 20 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నది కదా, కేసు పెట్టాము. ఓకే, లేదా చూద్దాం, వెయిట్ అండ్ సీ, అది ఏం జరిగిందనే చూడాలి. ఫైనల్ కూడా వెళ్తానని చెప్పినప్పుడు అక్కడ ఒకసారి వాళ్ళతో కలిసి ఏదైనా ఉంటే ప్రయత్నం చేస్తాను. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్. ఓకే, ఇప్పుడు ఆ గోరికి అయితే బెయిల్ వస్తది అని కూడా అంటున్నారు, కన్ఫర్మ్ కాదు, బెయిల్ వస్తది అని మాత్రమే అంటున్నారు. మరి బెయిల్ 100% వస్తుందా రాదా అనేది మనకు తెలియదు. సో ఇక ఆయనకు పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పి చాలా మంది కూడా అన్నారు. లైక్ అఘోరిని మనం సర్చ్ చేసే టైంలో రీసెంట్ గా మనం చూసుకున్నాం కదా, ఒక 1 month బ్యాక్ అట్లా ఆయన గురించి వెతికేటప్పుడు, వాళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు కూడా ఆయనకి శిక్ష పడాలి. ఎందుకంటే ఆయనకి శిక్ష పడలేదంటే వేరే ఆడోళ్ళ జీవితాలు నాశనం చేసేస్తాడు అని చెప్పి కూడా చాలా మంది అన్నారు. ఆయన అసలు ఇక్కడ రాగానే వాడు బతకొద్దు, వాడిని చంపేయాలా, ఓ అది ఇది అన్నారు. కానీ వచ్చిన తర్వాత అయితే ఎవ్వరు ఏం చేయలేరు, జస్ట్ ఆయన జైల్లో పెట్టినారు, ఎవరిది వాళ్ళు సైలెంట్ గా చూసుకుంటున్నారు. మరి ఇప్పుడైతే ఆయనకు పనిష్మెంట్ అయితే ఏమీ పడే సిచ్యువేషన్స్ అయితే లేవు. ఆయనకి బెయిల్ కూడా వస్తది, ఆయనకి బెయిల్ అయితే కంపల్సరీ వస్తది అని అంటున్నారు. ఇప్పుడైతే ప్రెసెంట్ ఆయన కస్టడీలో ఉన్నాడు. అక్కడ నుండి ఇప్పుడు కరీంనగర్ కి అయితే షిఫ్ట్ చేస్తారు. కరీంనగర్ కి వెళ్ళిన తర్వాత కూడా ఆయనకు శిక్ష పడుతుంది అని కూడా కన్ఫర్మ్ గా చెప్పలేము. బెయిల్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, కానీ అక్కడ ఒకవేళ బెయిల్ వచ్చే సిచ్యువేషన్ లేకపోతే మాత్రం 20 ఏళ్ల దాకా ఆయన జైల్లోనే ఉంటాడని అయితే కన్ఫర్మ్ గా చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ గైస్. అఘోరి గురించి కూడా నేను మళ్ళీ ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు చెప్తుంటాను. థ్యాంక్ యూ.